నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో విఎస్ఎం కళాశాల ఆవరణంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ ఎత్తున చేస్తున్న ఈ సంబరాల్లో అందరూ పాల్గొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు. మహిళలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు సందడిగా ఉండాలని ఉద్దేశంతో సత్యం ఫౌండేషన్ నుంచి రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా మన మంత్రివర్యులు సుభాష్ గారు సృష్టించిన సృష్టి. ఈ సృష్టి ఎలా ఉంటుందంటే, ఇందులో రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి మన విశిష్టతగా ఉన్న కోట, రాజుగారి కోట, ఆ రాజుగారి కోటను కూడా ఇక్కడ ఏర్పడించడం జరుగుతుంది. ఈ సృష్టికి ప్రతి సృష్టి మాకు మాధవ్ అనే మాకు మన నియోజకవర్గంలో ఉన్న ఒక సృష్టికర్త సృష్టిస్తున్నాడు. ఇదంతా కూడా రాజుగారి కోట. తదుపరి మండువా ఇల్లు. ఈ రోజుల్లో మండువా ఇల్లు మర్చిపోయి పరిస్థితిలో మన వచ్చే జనరేషన్ ఉంది కాబట్టి అందరికీ చూపించాలి మండువా ఇల్లు, ఒక పూరిపాక. అలాగే అన్నింటికంటే హైలైట్ యొక్క మన కోనసీమకి రైల్వే వారతోటి పెండింగ్లో ఉంది. అలాగే రోడ్ బ్రిడ్జ్ ఒకటి పెండింగ్లో ఉంది. ఈ రైల్వే వారది కొంత మటుకు స్తంభాలు వేయటం జరిగింది. జిఎంసి బాలయోగ్ గారి కళ నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వారి అబ్బాయి హరీష్ గారితో పాటు సుభాష్ గారు కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి అతి త్వరలో కూడా మనకి రైల్వే బ్రిడ్జి పూర్తవబోతుంది. దాన్ని కూడా ఇక్కడ మేము చూపెడుతున్నాం. ఏ రకంగా వస్తుంది అన్నది రైల్వే బ్రిడ్జి కూడా ఈ మా సృష్టికర్త చూపెట్టబోతున్నాడు. అలాగే మొన్న సంవత్సరమే ఓ బడ్జెట్లో రోడ్డు బ్రిడ్జ్, కోటిపల్లి టు ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జ్ గురించి సుభాష్ గారు అక్కడ ఢిల్లీలో చాలా మంత్రాలు చేయడం జరిగింది. అది కొంచెం లేటుగా మంతనాలు చేయటం వల్ల మన మార్చి బడ్జెట్లో రాలేదు. ఈ మార్చి బడ్జెట్లో ఆ రోడ్డు బ్రిడ్జికి కూడా నిధులు రాకపోతున్నాయి. మనకి త్వరలో రోడ్డు బ్రిడ్జి కూడా వస్తుందన్నది ఒక సాంకేతంగా ఇక్కడ కూడా మేము రోడ్డు బ్రిడ్జి కూడా జనానికి మన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు కూడా చూపెడుతున్నాం. అలాగే ఇక్కడ ఒక గుడి వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం, ఇవన్నీ కూడా సెట్టింగ్లు రూపొందిస్తున్నాయి. మన పల్లెటూరులో ఉన్న ధాన్యం ఎలా ఉంటుంది, ఈ గార్డెన్స్ ఎలా ఉంటాయి, గోదావరి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ విలేజ్లో రాబోతున్నాయి. అలాగే హరిదాసులు, గంగిరెడ్లు, సోది, తర్వాత శిలక జోస్యం, వివిధ రకాలైన ఏర్పాట్లన్నీ కూడా గత వైభవాన్ని చూపెట్టే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మేము చూపెడుతున్నారు. మా బృందం అంతా ఏదైతే సుభాష్ గారి టీం ఉన్నదో ఆ టీం అంతా కూడా సుభాష్ గారి అభిమానులు అందరూ కూడా దీన్ని కష్టపడి దీన్ని రూపొందించడం జరుగుతుంది. దీని పేరు కూడా మన సుభాష్ మన రామచంద్రపురంగా దీన్ని నామకరణ చేయడం కూడా జరిగింది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ వీల్స్, రంగుల రత్నాలు, తర్వాత బెలూను జారుడు బల్లలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అంగరంగ వైభవంగా. అలాగే ఈ స్టేజ్ కూడా ఏ రకంగా అంటే, మన ఏదైతే సెలబ్రిటీస్, పెద్ద హీరోలు ఏదైతే రకంగా వాళ్ళు థియేటర్లో పియూకి ఏదైతే స్టేజ్ చేస్తారో ఆ లెవెల్లో అతి భారీ తోటి ఆ స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే చాలా ఆకర్షణ. అలాగే ఇందులో వివిధ రకాలైన ప్రోగ్రామ్స్, రాబోయే వాళ్ళు సెలబ్రిటీస్, జబర్దస్త్ టీము, అలాగే వివిధ రకాల సినీ కళాకారులు, సింగర్స్, వివిధ రకాలైన చాలా రకాలు ఉన్నాయి. ఇందులోనూ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇది 3 రోజులు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంతా ఎంటర్టైన్మెంట్, అంతా పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంటుంది. భోగిమంటలు అవనివ్వండి, ఇతర ఏర్పాట్లన్నీ కూడా, పిండి వంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల పండుగ రోజున పిండి వంటలు కొత్త అల్లుళ్ళకి ఎలాగైతే పెడతామో ఇక్కడ అందరికీ కూడా పిండి వంటలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే వివిధ రకాలైన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏదైతే సుభాష్ గారి నుంచి
శిక్షణ పొందిన జూట్ బ్యాగులు, అలాగే వివిధ రకాలైన లేడీస్ శిక్షణ పొందిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి రామచంద్రపురంలో ఉన్న మా యొక్క సుభాష్ టీం సభ్యులందరూ కూడా సహకారం పూర్తిగా ఉంది. ఈ భారీ వ్యయ ప్రయాసాలతోటి, ధన సహాయాలతోటి, ధనంతో కూడా చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుభాష్ గారిదైనా, సత్యం ఫౌండేషన్ అయినా మా ప్రజలు ఈ సంక్రాంతి 3 రోజులు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇక్కడంతా సంతోషం పొందాలని, ఈ యొక్క పండగని అంతటినీ కూడా ఈ గ్రౌండ్లో చూపెట్టాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఎదురుకెళ్తున్నాం. దాంట్లో కూడా సఫలీకృతం అవుతామని, అధిక జనాభా వస్తారు, అందరికీ కూడా ఏర్పాట్లు కనువిందుగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రౌండ్లో ఒక లైటింగే ఫాక్సింగ్ లైట్లే 400 లైట్లు, ఫాక్సింగ్ లైట్లు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా భారీ సెట్టింగ్ అండి. ఇదంతా కూడా మా యొక్క నియోజకవర్గాల ప్రజల అండతోటి చేయడం జరుగుతుంది. ఇది ఈ 3 రోజులు సందడిగా ఉంటుందని, ఈ సంక్రాంతిరా మజాకా అన్నది సంక్రాంతి, పాత సంక్రాంతి అందరినీ ఇక్కడ చూపెడతాం కూడా. మీరు త్వరలో అందరూ కూడా చూసిన తర్వాత లాస్ట్ రోజున మేము చూపించావా లేదన్నది మీరు చెప్పాలి.